మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడిహట్టి నీటిపారుదల ప్రాజెక్టులు, రైతులకు సాగునీటి అంశాలపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ పై కనీస అవగాహన కూడా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. పదవి నేను కొత్తగా నేను సవాలేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు గనక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మీకు మరీ అంతా ఏదైనా చెయ్యాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. గోదావరిలో ప్రస్తుతం లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద తగినంత నీటి లభ్యత ఉందని, కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభిస్తే రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఆలోచన చేయొచ్చు. నేను సవాలేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో 3 నెలల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఎల్లంపల్లికి నీళ్లు ఎలా తరలించాలో చేసి చూపిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పినట్లు చేయలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం బీఆర్ఎస్ కే ఉందని అన్నారు. నేను సవాలేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు గనక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? 3 నెలలు మంత్రి పదవి ఇస్తే చాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తి చేసి ఇస్తానని హరీష్ రావు అనటంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 3 నెలల మంత్రి పదవి అడగడం అనేది హరీష్ కు పిల్లలాటలాగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు మంత్రి పదవిపై అంత మోజు ఉంటే ముందుగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకో, ఆ తర్వాత ఆలోచిస్తామన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నింపండి అని అంటున్నావు, మరి ఖమ్మం మునిగిపోవాలా? ఆ జిల్లా మునిగిపోతే తానే బాధ్యత తీసుకుంటా అని సీఎంకు లేఖ రాసివ్వని హరీష్ రావుకు జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. మీకు మరీ అంతా ఏదైనా చెయ్యాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా,
ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు.